హాయ్ ఫ్రెండ్స్, మాది ఈరోజు పప్పు కర్రీ, అన్నం కూర అయింది. ఇప్పుడు ఇక అన్నం తింటే మా వాళ్ళందరినీ రమ్మనేసి. నిఖిల్ తానం పోతానవా? పోయి మేము ఇక అన్నం తింటాం. గంగలక్ష్మి నిఖిల్కు స్నానం పోపిస్తుంది. మా వాళ్ళకు, మా తమ్మునికి, మా అమ్మమ్మకు ఆకలి బాగా అవుతుందని కూలర్ కండే పండుకున్నారు. ఇందాక వచ్చి చెప్పిండు కూర అవుతా ఉండే. ఇప్పుడు పోయి మా వాళ్ళని తీసుకొని వస్తా, అన్నం తింటారు. అయితే ఆకళ్ళు బాగా అవుతున్నాయి. మధ్యాహ్నం తిన్నాం కానీ ఎండాకాలం అయ్యే తొందరగా అరిగిపోతుంది. నీకు తానం ఆడిపో, ఇషాలు బాగున్నాయి. పో, ఇషాలు బాగున్నాయి. పో తానం మంచిగా పోయి, తానం వద్దని ఏడుతాడు. ఓయ్ ఏం చేస్తున్నారు? మంచిగా పన్నెలుగా కూలర్ గాలికి మంచిగా తలుగుతుందా తమ్ముడా? అమ్మమ్మ మంచిగా తలుగుతుందా? ఎట్లున్నది గాలి? ఆరామ్స్గా పంటుంది మా అమ్మమ్మ. అంటే కూలరు గాలి మంచిది. ఆ వేడి గాలికి మా అమ్మమ్మ ఆరకచ్చేది, ఆ ఎండలకు ఆ వేడి గాలికి. ఈ కూలర్ కొన్నందుకు మా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. మా అమ్మమ్మ మూతిలా నవ్వు మూతి అయితే బాగుంటుంది. ఇవాటి నుండి చూస్తున్నా నేను పొద్దున్న నుండి. మంచిగా ఉన్నదా? గాలి ఎట్లున్నది? అయితే ఈ కూలర్ వాటర్ వస్తున్నాయా, గాలి ఎట్లా వస్తున్నాయి, ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి అన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ స్విచ్లు, ఇది ఆఫ్, ఇది స్లో, మళ్ళీ ఇది ఆఫ్ అనుకుంటా, మళ్ళీ ఇది హై. అంటే ఇది 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 స్లో, ఇది హై, ఇదేమో పంప్ అన్నట్టు వాటర్ది. మళ్ళీ కిందికంటే ఆపు, పైకంటే ఆపు, మళ్ళీ ఇటంటే ఆన్ అవుతుంది, ఇటంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు వేసే ఉన్నది అన్నట్టు పంపు నీళ్ళది. నీళ్ళు ఎట్లా కారుతున్నాయో చూడండి. అమ్మమ్మ గాలి ఎట్లున్నది? మంచిగా అంటే గాలి ఎట్లా తగులుతుంది అంటారా? తమ్ముడు గాలి ఎట్లున్నది? సూపర్ గాలి మంచిగా. సెల్లు నచ్చిందా నీకు? సెల్లు సూపర్. పాత పౌసే పెట్టినట్టున్నావుగా? పాత పౌసే పెట్టినా. అది సెట్ అయితే లేదు, అట్లా పెట్టద్దు, ఖరాబ్ అవుతుంది. ఆర్డర్ పెడతలే నేను తర్వాత, ఒక 2-3 రోజులు పనికి పోయిన తర్వాత. సరే అమ్మ. నీకై నచ్చిందిగా ఫోను? సూపర్ నది ఫోన్. ఇప్పుడైతే హ్యాంగ్ అయితే లేదు కానీ హ్యాంగ్ తెచ్చిండు మళ్ళీ ఎప్పుడు హ్యాంగ్ అవుతుంది. అమ్మమ్మ కూలర్ నీకు నచ్చిందా? అన్నం తినాలి రండి, ఇక కూర పువ్వు అయింది. దా దా అన్నం తిందా. ఓ మా నాన్న కూడా వచ్చాడు. తిందా ఆకలి అవుతా? నాకు ఆకలి అవుతుంది. వీళ్ళు ఇప్పుడు ఇందాక తమ్ముడు కూడా వచ్చిండు, అమ్మమ్మ వచ్చింది, ఆకలి బాగా అవుతుంది. దా అయింది పప్పు కూర, అప్పుడు చేస్తలేదా? దా తొందర తిందాపా. ఇక ఆఫ్ చేస్తాను కూలరు. ఆఫ్ చేయనా, ఉంటావా? ఓకే ఫ్రెండ్స్, కూలర్ ఆఫ్ చేస్తున్నా. మా అమ్మమ్మ అయితే ఈడ సెట్ చేసినాం. ఈడ ఎందుకు సెట్ చేసినాం అంటే ఈడ పండుకుంటాలు మంచి గాలి తగులుతూ ఉంటుంది. చూడండి మా అమ్మమ్మ ఎంత నవ్వున్నదో మూతిలా. మన చికెన్ కూరతో పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉన్నది. నచ్చిందిగా? ఆఫ్ చేస్తున్నా, చిచ్చు కూడా ఆఫ్ చేస్తున్నా. మళ్ళీ అన్నం తిన్న తర్వాత పండుకునేలు. దా అన్నం తినేలు. నిఖిల్కి అయితే గంగలక్ష్మి స్నానం పోస్తుంది. దా చేగిట్లా కడుక్కున్నావా తమ్ముడు? చేగిట్లా కడుక్కున్నావా? కడుక్కోరు రాపో, గంగలక్ష్మి అన్నం వేస్తుంది. మాది ఈరోజు పప్పు కర్రీ అండి. గంగలక్ష్మి అన్నం వేస్తుంది మా అందరి కోసం. ఒక్క సైడ్ నుండి ఏమని చెప్తారు? ఒక్క సైడ్ నుండి, అందుకే ఒక్క సైడ్ నుంచి చేస్తాను. కడుక్కున్నావా నాన్న? కడుక్కున్నా. నిఖిల్ ఎటో పోతున్నాడు. ఎటో నువ్వు బండా? బండి కోసమే పోతాను. అదిగో చల్లటి నీళ్ళేనా? చల్లటి. అబ్బో బాగా కూల్ ఉన్నాయిగా. ఈ ఎండాకాలం మొత్తం దడదడ అనిపిస్తాయి. దమ్ము కొట్టినట్టు దడదడ గావర్ గావర్ అవుతుంది. చల్లగా ఇక తర్వాత కడుక్కొని వస్తా. పాత పని తెలుగు మాట్లాడు, నాకు హిందీ అర్థమైతే. ఏంది
తిన్నవా నిఖిల్? అన్నం తిన్నవా నిఖిల్? చేతి మంచిగా నీళ్ళు కడుక్కున్నా. అన్నం తిన్నవా? అన్నం తినిపియాలి నీకు. నువ్వు నీళ్ళు తాగు, చల్లగా ఉన్నాయి. గమ్మగున్నాయి తాగు. నేను పోతాను ఇస్తాను, తొందరగా అయిపోతుంది. ఆకల్ల మీద ఉన్నాం అందరం. ఎందుకంటే మేము మధ్యాహ్నం తిన్నాం, కాకపోతే అది అరిగిపోయింది. మా అందరి ఫుల్గా ఆకలి అవుతుంది. అందుకే అన్నం కూడా సాన్ వేసిన. ఇరుగుద్ది, పక్క పెట్టుకో. మీ అన్నం తింటాను. అన్నాల పడతా అడ్బట్టి రాపే నీకు పక్క పెట్టాపు. పెట్టాపు అన్నాల పడతా పో, తినాలి అన్నం పో. పోనీ పోనీ పీపీ అను, పీపీ అను. అమ్మకి తీయాలి, బాగా తినాలి ఎండాకాలం. కొనకొచ్చిన ఏదైనా కొనకొచ్చిన మనకి ఇప్పుడు ఏ పండుగ ఏది పండించుకున్నా పండుగ. కూర మాత్రం మంచిగా చేసేది ఫ్రెండ్స్. గంగలక్ష్మి సూపర్ ఉన్నది కూర. అమ్మమ్మ సానా తిని ఒత్తుగా పోసుకొని తిన్నాను. కాలము అయిపోయినాక మనం నాటన్న పెట్టుకోవాలి. ఇంత మరి అడ్లు కూడా లేవు మన ఇంతమందికి. అదే భూమి కావులకు తీసుకొని పెట్టుకోవాలమ్మ, లేకపోతే గోస్ అయింది ఇంతమంది. ఎట్లా బతుకుతాం ఎండకాలం? ఇంతమంది తింటాను. మనకు పని మనకు బియ్యం ఎడ దొరుకుతాయి. పెట్టుకోవాలి ఎకరం 2 ఎకరాలు. మా అత్తగారు తింటున్నది, దాన్ని ఇంత పెట్టుకొని మళ్ళీ ఇంత కావులు తీసుకొని పెట్టుకోవాలి. ఇంత మా వాళ్ళు ఇంత పెట్టుకుందాం మరి. పెట్టుకోవాలి, పెట్టుకోకుంటే మనం ఇంతమంది వెళ్ళలేము. రోజు మనకు బియ్యం టోర్ బియ్యం మనకు సరిపోతలేవు. నిఖిలు రావే. నిఖిల్ అలిగినట్టున్నాడు. ఏమో నవ్వుతా 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 నిఖిల్ నిఖిలు రావే రా. చిన్నపోరి దా కొయ్య పట్టుకొని ఉన్నాడు, అలిగిండు. ఇగో నీకు దా ఫోన్ ఇస్తుందా? ఫోను బొమ్మ బొమ్మ అలిగిండు అయినా తీసుకున్న అయిపోయినా మంచి గేమ్ ఎక్కించిన అతడు. నిఖిల్ సెల్లులో గేమ్ ఎక్కించండి. బాబాయ్ కొత్త ఫోన్లా, బాబాయ్ కొత్త ఫోన్లో గేమ్ ఉన్నది దావే. నిఖిలు చిన్నపోరి ఆయనకి ఇంకా దుఃఖం చిన్నోడు ఇక రావయ్యా స్వామి. ఎన్ని విధాలుగా పిలిచినా అత్తలేడు. బతిలాడు తీసుకురాపో, పిలుస్తాడు అలిగినోడు. బతిలాడు తీసుకొచ్చుకుంటే అన్నం తిని తిన్నాక పోయావు. గంగలక్ష్మి ఇక తట్టుకోలేకపోతుంది. తీసుకురావద్దా మరి, చిన్నోడు కాబట్టి అలుగుతాడు. అలిగిండు అలిగిండు. ఎత్తుకుందా వెళ్ళతవా అమ్మమ్మ? ఈ బాటిల్ అటి కూలింగ్ బాగున్నాయి మరి. అమ్మమ్మ నీ వెనకాల చెంబు పెట్టిన నీళ్ళు పోసినదే, నీ వెనక చూడు ఉన్నాయా తాగిన వాడిని. చెంబులే సరిపోవా? గంగలక్ష్మి అన్నం తినకుండా నిఖిల్ని మగ్గిస్తుంది. అలిగిండాట. స్నానం పోసేసరికి అలిగిండు. చేయి కడుక్కున్నావా? కడుక్కున్నా. అవు చూడు. అయిపోయినట్టు మిరపకాయలు ఏమున్నాయి ఇక. పట్టు నీళ్ళు దాక్కోండి. కొన్ని 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 గిన్నె దావే నిఖిల్ థమ్స్అప్ తాగుతావా మరి? థమ్స్అప్ తాగుతావా? ఉట్టిగానే అట్లా అంటాను. ఆయనకి ఇష్టం థమ్స్అప్లు పుచ్చకాయలు అంటే ఇష్టం.
దావే నిఖిలు అలుగుతాడు ఎక్కువ ఏమన్నా అంటే గట్టిగా. నిఖిల్ని తానం ఆడనన్నప్పుడు పొయ్యొద్దు అసలు. పొయ్యకుంటుందామంటే ఎండాకాలం రోజు పండాడు నిద్ర. ఇంకా నువ్వు అన్నం తినిపో, ఆయన ఆడనే ఉన్నాడు కానీ బయట ఉంటేనేం భయం అవ్వు. ఇంట్లో ఉన్నాడు తినిపో. అమ్మకి ఇంత కూర పోతుందా? పోయిపో. అమ్మమ్మ నువ్వు కడుపు నిండా తిని మాకు సంతోషం, నువ్వు తింటేనే మాకు సంతోషం. తినాలి, తింటేనే మరి గట్టిగా ఉంటావు, ఇట్లా దమ్ము కొట్టకుండా తిని నీళ్ళు తాగాలి. అమ్మమ్మ పుల్లిగడ్డ తింటుంది. అన్నం అన్నం అమ్మమ్మ పుల్లిగడ్డ తింటుంది అన్నం. ఇంకా అమ్మ తిను. నీకు ఇంత అన్నమా రంజిత్? నీకు ఇంత అన్నమే సరిపోదు, కొద్దిలేదు ఇలా. ఇటు నీకు ఇంత కూర పోతుంది. నాకు సరిపోయింది కానీ, నాకు సరిపోయింది సరిపోయింది కానీ నువ్వు తినిపో, నువ్వు అన్నం తినిపో ఫస్ట్. తింటా మేము పోసుకొని తింటాం కానీ. తింటా కానీ ఈ గంగలచ్చి మా గురించి పట్టించుకుంటా కానీ ఈమె కడుపు గురించి చూసుకోదు. తిను, పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకో. పెద్ద 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 ముక్కలు ఇగో పెడతారు ఇంత వాళ్ళు పెట్టుకోవాలమ్మమ్మ. తినద్దా మంచిగా తినాలి. దీనికి దారి వచ్చింది. ఎన్ని కిలో చూద్దాందా? దానికి తన్నం తినిపియా. ఏడ్చినవానే. నిఖిల్ కొడతాడు. నిఖిల్కు కళ్ళ నుండి దారాలు. ఎంత బాధ వచ్చింది నా పోరికి, నా బంగారు పోరికి. దా దా మా నాన్న ఏంది ఇంకా అన్నం కూర ఉన్నది వేసుకొని తినేదానికి. వేస్తానంటే అద్దన్నాడు. సార్ ఆడు భార్య తట్టున్నాడని ముద్ద తింటాను నేను. తమ్ముడా నువ్వు కడుపు నిండి అన్నం తింటలేవు ఎందుకు ఈ మధ్యలో? అప్పుడే తిన్నాను నేను. అప్పుడు తిన్నా మళ్ళీ తినాలి. అన్నం భార్య అయితే అన్నం దొరకది, భార్య చేద్దాని నేను తింటా. అన్నం కడుపు నిండే తినాలి. మధ్యాహ్నం తిని మళ్ళీ 4 గంటలకు కూడా తింటాను. అమ్మమ్మ ఒక ముద్ద కూడా నువ్వు అన్నం మాత్రము కడుపు నిండా తినాలి. ఎండాకాలం ఇది. కడుపు నిండా అన్నం తిని కూలర్ కింద బండాలి, సరేనా? ఇంక దానికి ఇంత అన్నం తినిపిస్తుంది. దానికి కొంచెం అది తినిపిస్తుందా? ఎందుకే ఎందుకు అద్దు నీకు? ఎండాకాలం ముద్ద కూడా భార్య వెనక ముందు పెట్టుకొని తినాలి, కడుపు నిండా తినాలి అన్నం. అన్నం అయితే ఎండాకాలం కదా. మనం బతుకుతాం ఎండాకాలం. మరి దమ్ము కుట్టింది అనుకో దడదడై మన పేగులు మాడకత్తాయి, మనం నీరు లేకుండా బాటిల్ తిన్నాను. మా అమ్మమ్మకు కూర కుదిరింది, మంచిగా నచ్చింది. నచ్చిందా? నాకు కూడా మస్తున్నది కూర. నీకు తినిపిస్తుంది కమ్మగున్నది. ఇట్లా ఉండాలి కూర నాకు. మాకు పప్పు కూర అయితేనే ఒత్తుకుంటే మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది. పప్పు ఒక రోజు తప్పి రోజు తింటారు.